అందరికీ నమస్కారం. గ్రో వితౌట్ నాయిస్, నిశ్శబ్దంగా ఎదగడం అంటే ఏంటి? ఇప్పుడు అందరూ కూడా అన్నీ కూడా చూపించాలి అని అనుకుంటున్నారు. అందరికీ చూపించాలి. నా దగ్గర ఇంత బంగారం ఉంది, లేదా నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, లేదా నాకు నేను వెళ్ళే ట్రిప్స్, ఇవన్నీ కూడా అందరూ కూడా షో ఆఫ్ అంటారు దాన్ని. షో ఆఫ్ చేస్తున్నారు. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఎఫ్‌బీలో గానీ ఎక్కడైనా చూస్తే ఇన్నిన్ని వేసుకొని, లేదా మంచి మంచి ఎక్కువగా అంటే ఎక్స్‌ట్రాగా అనమాట తమ కొన్నవన్నీ చూపించుకుంటూ చాలామంది చేస్తూ ఉంటారు. సో, ఇలాగా ఎన్నో, కానీ నిజంగా ఎదిగేవాళ్ళు మనం చూస్తే చాలా ఇలాంటివి కనిపిస్తాయి. అయితే నిజంగా జీవితంలో ఎదిగేవాళ్ళు ఎప్పుడూ షో ఆఫ్ చేసుకోరు. తమకున్న దానితోటే ఫలితాన్ని చూపిస్తారనమాట. అందుకే నాయిస్ అనేది ఏంటి? మాటలు, అలాగే షో ఆఫ్ చేయడము, అలాగే ఓవర్‌గా పోస్టులు చేయడము. ఓవర్ పోస్టులు అంటే రకరకాలన్నీ వేసుకొని వాటిని షో ఆఫ్ చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటివన్నీ చేయడం. అలాగే గ్రోత్ అంటే ఏంటి? క్రమశిక్షణ, అలవాట్లు, అలాగే మన ఓపిక, ఇవన్నీ కూడా గ్రోత్‌లోకి వస్తాయన్నమాట. ఈ 2 ఒకేసారి కలిసి ఉంటాయా? ఎప్పుడు కలిసి ఉండవు. అసలు గ్రో వితౌట్ నాయిస్ అంటే ఏంటి? ఎదుగుదల గురించి ఎప్పుడు చెప్పుకోవడం కాదు. ఎదుగుదల గురించి ఎప్పుడు చెప్పుకోవడం కాదు. ఎదుగుదల కోసం రోజు పని చేయాలన్నమాట. ఎప్రిషియేషన్ అంటే మనని ఎవరైనా పొగుడుతారేమో అని అనుకొని మనం పని చేస్తూ ఉంటాం. నిజానికి అలా కాదు. మన ప్రోగ్రెస్ కోసం మనము పని చేయాలి. అయితే ఇందులో 5 పవర్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఒకటి, లౌడ్ ప్లాన్స్, సైలెంట్ వర్క్. అంటే ఏంటంటే పెద్ద పెద్ద ప్లాన్‌లేసేసి ఈరోజు ఇది, రేపది, అదే ఇది అని అందరికీ బడబడ బడబడ చెప్తూ ఉంటారు. ముందు అసలు చెప్పకూడదు. మనం వేసిన ప్లాను పెద్ద పెద్ద ప్లాన్‌లు చెప్పేయక్కర్లేదు ఎవరికీ కూడా. ప్లాన్స్ చెప్పడం సులువు అని కూడా తెలుసుకోండి. అయితే అదే ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. సో, ఈ ప్రపంచంలో చెప్పేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు చాలా తక్కువ. సో, అది మనం తెలుసుకోవాలి. ప్లాన్స్ మేక్ నాయిస్, అందుకే అంటారు కదా! ప్లాన్స్ మేక్ నాయిస్ అండ్ డిసిప్లిన్ మేక్స్ ప్రోగ్రెస్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. రెండో పాయింట్ ఏంటంటే, రిజల్ట్స్ డోంట్ నీడ్ అనౌన్స్‌మెంట్. అనవసరంగా అనౌన్స్‌మెంట్ అవసరమే ఉండదనమాట. సో, రిజల్ట్స్ డోంట్ నీడ్ అనౌన్స్‌మెంట్ అంటే నిజమైన ఫలితాలకు ప్రచారం అస్సలు అవసరం లేదు. అవే మాట్లాడతాయనమాట. వెన్ రిజల్ట్స్ స్పీక్, ఎక్స్‌ప్లనేషన్స్ బికమ్ అన్నెసెసరీ. వెన్ రిజల్ట్స్ స్పీక్, ఎక్స్‌ప్లనేషన్ బికమ్స్ అన్నెసెసరీ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. రిజల్ట్ మనం చేసిన పని తాలూకా రిజల్ట్ అందరికీ కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవే డెవలప్ అయిపోతాయి. మూడోదేంటంటే లెస్ సోషల్, మోర్ ఫోకస్. అంటే ఏంటి? ఎక్కువగా పోస్ట్‌లు చేస్తూ, పోస్ట్‌లు అంటే అక్కడేంటంటే అనవసరమైన విషయాలను ఎక్కువగా మనము అందరికీ చూపించడం అనమాట. అలాగే అది ఎక్కువ విజయం వస్తుందా అంటే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడే నిజమైన ఎదుగుదల వస్తుందనమాట. అంటే ఏంటంటే సోషల్ మీడియాలోని కార్స్‌ని షో ఆఫ్ చేయటము, లేదు అంటే పెద్ద పెద్ద ట్రావెలింగ్స్, లేదా పెద్ద పెద్ద హోటల్స్‌కి వెళ్ళడము, ఇవన్నీ షో ఆఫ్ చేయవలసిన అవసరమైతే ఉండదు. అవసరమైతే అవసరం లేదనమాట. అయితే ఆఫ్‌లైన్ ఫోకస్ క్రియేట్స్ ఆన్‌లైన్ సక్సెస్ అని అంటారు. అందుకే మనము ఆఫ్‌లైన్ ఫోకస్ ఏదైతే చేస్తామో, ఏదైతే చదువుతామో, ఏదైతే రాసుకుంటామో, ఇవన్నీ కూడా ఆఫ్‌లైన్‌లో చేసి ఆన్‌లైన్‌లో అది మనకి దాని తాలూకా రిజల్ట్ అనేది బాగా వస్తుందనమాట. నాలుగోది, సైలెన్స్ బిల్డ్స్ స్ట్రెంగ్త్. నిశ్శబ్దం అనేది ఒక స్ట్రెంగ్త్ లాంటిది, ఒక శక్తి లాంటిది. నిశ్శబ్దం బలహీనత కాదు, అది మనలోని శక్తిని పెంచుతుందనమాట. సైలెన్స్ ఈజ్ నాట్ ఎంప్టీ. అదేం ఖాళీగా ఉంటుంది, ఏమి ఎందుకు పనికిరాని నిశ్శబ్దంగా ఉంటారు, బోరింగ్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ సైలెన్స్ ఈజ్ నాట్ ఎంప్టీ, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఆన్సర్స్. ఎవరైతే సైలెంట్‌గా ఉంటారో అది ఫుల్ ఆఫ్ ఆన్సర్స్. దాని నిండా బోలెడు సమస్యలకు సమాధానాలు వాళ్ళ దగ్గర ఉంటాయట. ఐదోది, గ్రోత్ ఈజ్ పర్సనల్ నాట్ పబ్లిక్. గ్రోత్ అనేది పర్సనల్‌గా మనకి ఉండాలి తప్పిస్తే అందరికీ చెప్పవలసిన అవసరం లేదు కదా! మనం ఏం చేస్తున్నాం అన్నది మనం చెప్పవలసిన అవసరం లేదు. మన రిజల్టే ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది. చూపించాల్సిన అవసరం కూడా లేదు. ప్రైవేట్ ప్రోగ్రెస్ బీట్స్ పబ్లిక్ ప్రామిసెస్ అనమాట. అందుకే అంటారు.
అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక మొక్కని నాటుతామండి. చిన్న విత్తనం వేస్తాం. అదలా మెల్లగా, 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 మెల్లగా పెరుగుతుంది. అయితే అదేమైనా శబ్దం చేస్తుందా? స్లోగా పెరుగుతుంది నిశ్శబ్దంగా. అదే ఒక చెట్టుని మనం కొట్టేస్తాం, పెద్ద చెట్టు. అది పడిపోయేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. అంటే ఏంటి? నెగెటివ్ అనమాట. సో, ఎప్పుడు కూడా నిజమైన ఎదుగుదల ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఎదుగుతుంది. కాబట్టి మన జీవితంలో మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ముందే విజయాన్ని ప్రకటించేస్తాం. రెండోది, పని మొదలెట్టకుండానే మనం దాని ప్లానింగ్ చెప్పేస్తాం. మూడోది, వాలిడేషన్, అంటే ఇది బాగుంది, బాగులేదు అని ఎదుటి వాళ్ళు మనకి వాల్యూ ఇవ్వాలని అనుకుంటాం. అయితే యాక్షన్ స్టెప్స్ ఏంటి తీసుకోవాలి? ఇటువంటి మిస్టేక్స్ చేయకూడదు. యాక్షన్ స్టెప్స్ ఏంటంటే, రోజు కొద్ది కొద్దిగా ఒక చిన్న పనిని నిశ్శబ్దంగా చేయండి. అలాగే ప్రోగ్రెస్ని కంపేర్ చెయ్యొద్దు ఎప్పుడు కూడా. అలాగే కన్సిస్టెన్సీ అంటేనే పాపులారిటీ అనమాట. కన్సిస్టెంట్గా మనం చేయాలనుకున్న పనిని మనం చేయాలి. అలాగే రిజల్ట్స్ వచ్చే వరకు శాంతంగా ఉండండి. ప్రశాంతంగా మీరు చేస్తున్న పని మీరు అనుకున్న పద్ధతిలో చేయండి అనమాట. గ్రో ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్. చూడండి ఎంత మంచి వాక్యం. గ్రో ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పద్మలత కోటి మరో మీ ముందుకి ఈరోజు